వెల్కమ్ టు జై స్వరాజ్య టీవీ. మీరు ప్రస్తుతానికి కూడా చూసుకున్నట్లయితే ఇండియా ఇప్పుడు జనాలు ఇక్కడ చాలా వరకు ఉంది, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడు జరగని ఈ విధంగా ఇప్పుడు ప్రస్తుతం పెట్రోల్ బంక్ అయిపోయింది. ఇక్కడ ఉన్న వ్యక్తి మాట్లాడతామని చెప్తున్నారు. చెప్పండి సార్, ఏమైంది ఇక్కడ, ఎందుకు ట్రాఫిక్? 2 గంటలు అయిందమ్మా పెట్రోల్ గురించి వచ్చి. 2 గంటల నుంచి అందరు కొట్టుకోవడం జరుగుతుంది. చాలా ఇబ్బందిగా ఉంది జనాలకి. రేపటి నుంచి దొరకదా అని కొట్టుకుంటుంది. దానికోసమే ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. అది సో చూసుకున్నట్లయితే ఇప్పుడు జనాలందరూ ఇక్కడ పెట్రోల్ కోసం అనేది వచ్చేసి దాదాపు 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారంట అండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు జనాలు అయితే గుంపులుగా వచ్చేసి మాకు పెట్రోల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఎందుకు బంద్ అవుతుంది, మీరు ఇంకా ఎలా వెయిట్ చేస్తున్నారు, ఏమైంది సార్, ప్రాబ్లం ఏంటి? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లారీ డ్రైవర్ ఓనర్స్కు స్ట్రైక్ చేస్తున్నారు. 3 days కొనసాగిస్తారంట. దీనివల్ల స్ట్రైక్ చేయడం వల్ల ఇక్కడ ఆయిల్ కార్పొరేషన్ సంబంధించిన డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ ఇలాంటివి 3 రోజులు స్ట్రైక్ చేస్తారని చెప్పారు. ముందు జాగ్రత్త కోసం ఆ పెట్రోల్ బంకులలో లైన్ కట్టడం, ఇట్లా చాలామంది ఇబ్బంది పడడం, ట్రాఫిక్ జామ్ కావడం జరుగుతున్నది. ఇది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పరిష్కారం చేసి ఉద్యోగులకు కానీ వేరే వివిధ వాహనాలకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా తొందరగా క్లియర్ చేస్తారని ఆశిస్తున్నాం. లారీ డ్రైవర్ స్ట్రైక్ ఏదో తెలియదు, హెల్త్ ఇన్సూరెన్స్ ఏదో తీసేస్తారంట వాళ్ళకి, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. సో అందుకని చెప్పేసి వీళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. నెక్స్ట్ 4-5 days పెట్రోల్ ఉండదంట. దానికి వీళ్ళకి ముందుగా ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే సరైన లైన్ ఫాలోఅప్స్ కానీ ఏం సరిగ్గా లేవు. తర్వాత గవర్నమెంట్కి మాత్రం దండం అన్న, స్టేట్ అవని సెంట్రల్ అవని జనాలను ఇబ్బంది పెట్టడానికే మమ్మల్ని సంగనాకించడానికి మాత్రం ఉన్నారు. ఇప్పుడు మనకైతే ప్రస్తుతం అయితే ఇప్పుడు బంక్ చేసి ఇప్పుడు స్ట్రైక్ అయినది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మరి 3 రోజుల వరకు మనకు పెట్రోల్ దొరకకపోతే కష్టం కదండి. మీరు ఎలాగో జాబ్స్కి వెళ్ళాలి, ఇప్పుడు బయట మనకి చాలా పనులు ఉంటాయి. ఇప్పుడు స్ట్రైక్ వల్ల ఎంతవరకు ప్రాబ్లం అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆల్రెడీ హాఫ్ డే లీవ్ పెట్టి వచ్చాను. నేను ఆల్మోస్ట్ 2 hours నుంచి నేను లైన్లో ఉన్నాను. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి. ఎవరికైనా ఇబ్బంది తెలిసిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు వచ్చాము. మధ్యాహ్నం 3 తర్వాత 4 తర్వాత క్లోజ్ చేస్తారంట. తర్వాత రేపు మరి వెళ్ళాల్సిన వాళ్ళందరికీ కూడా ఇబ్బందే ఉంటుందండి. మరి యాజ్ ఎ బీయింగ్ ఏ కామనర్ నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు ఎందుకు రేపటి నుంచి క్లోజ్ చేస్తుర్రో, ఎందుకు ఇంత హడావుడి చేసి ఇప్పుడే క్లోజ్ చేస్తుర్రో అని అర్థమవుతలేదు. దీస్ బంక్ ఫెలోస్ ఆల్రెడీ నో. అయినా కూడా ఒక ప్రాపర్ మేనేజ్మెంట్ లేదు. సి కార్ పీపుల్ వే 2 vehicles వాట్ ఈస్ దిస్? ఐ డోంట్ నో. హెవాక్, దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ ఎట్ ఆల్ గవర్నెన్స్. థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది కదా, ఎప్పుడు మనం చూడలేనంత విధంగా ఇప్పుడు జనాలు ఇక్కడ గుంపులుగా వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏమైందండి ఇక్కడ? ఇప్పుడు సడన్గా పెట్రోల్ అయిపోతుందని చెప్తున్నారు. వారం దాకా పెట్రోల్ పోయారట, వారం దాకా అది బండ్లు నడవయట. ఇప్పుడు మాకు స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకురావాలి, చిన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఎట్లా మాకు నరేంద్ర మోదీ బీజేపీ ఏం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్? మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. మీరు ఏదో ఒకటి చేయాలండి, లేకపోతే మాకు చాలా ప్రాబ్లం ఉంది. బంద్ చేసుకోమని చెప్పండి అమ్మా. మళ్ళీ పబ్లిక్ ఎందుకు పరిచయం చేస్తున్నారు? ప్రస్తుతానికి ఇప్పుడు మనకి 3 రోజుల వరకు పెట్రోల్ దొరికే అవకాశం లేదని చెప్తున్నారండి. ఇక్కడైతే వాళ్ళు స్టాక్ పెట్టుకొని కూడా అట్లనే చెప్తారు, ఇప్పుడే బంద్ అయిపోతుంది అని చెప్తున్నారు. మళ్ళీ బ్లాక్లు అమ్ముకోవడానికి. మరి ఇప్పుడు ఈ 3 రోజులు మీరు ఏ విధంగా ఇప్పుడు పెట్రోల్ లేకపోతే ఎలా ఉంటుందని అంతే కదా, 3 రోజుల గురించి ఒకరు పెట్రోల్ అయినా స్టాక్ పెట్టుకుందామని వచ్చినాము. ఇప్పుడు కొన్ని అవర్ అవుతుంది మేము ఇక్కడ వెయిట్ చేయబట్టి. మీరు ఎంతసేపు వెయిట్ చేస్తున్నారండి? 1 hour అవుతుంది నేను వెయిట్ చేయబట్టి. పెద్ద భోజనం కూడా చేయకుండా చేస్తున్నారు. ఎందుకు వచ్చింది ఎందుకు పెడుతున్నారు మీరు? దేనికోసం? పబ్లిక్ ఇబ్బంది పెట్టినాక దేనికోసం చేస్తున్నారు మీరు? మేము బతకొద్దా, ఇంటికి వెళ్ళొద్దా, భోజనం చేయొద్దా, డ్యూటీ చేసుకుని దేనికోసం ప్లాన్ చేస్తున్నారు? ఎందుకు ఎలా ఇబ్బంది అవుతుంది? ఎంతమంది పబ్లిక్ దేనికోసం చేస్తున్నారు? అందరి దగ్గర జీతాలు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ చేసుకుని మేము బతకాలా వద్దా? ఎంత టార్చర్ ఎందుకు పెడుతున్నారు? ఎంత అవసరమా? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారండి మీరైతే? నేను 45 నిమిషాలు అవుతుంది. బండికి ఆయిల్ కొట్టాలి పెడితే బండి ఆవిడకు ఆయిల్ కొడతలేదు, డబ్బులు ఇస్తుంకో. అరే కొట్టరా ఆయిల్ అంటే నేను వెనకాల వచ్చి అంటాడు. ఇక్కడి నుంచి ముందు వచ్చాను, వీళ్ళందరూ వెనకాల వచ్చారు. 45 minutes అవుతుంది వచ్చి. ఎందుకు కొడతలేదు డబ్బులు ఇస్తుంటే? స్ట్రైక్ అని చెప్తున్నారు కదండి, 3 రోజుల వరకు. స్ట్రైక్ అయితే పొజిషన్కి ప్రిఫరెన్స్ చెప్తారా? సగం ప్రిఫరెన్స్ చెప్తారా మీరు? చెప్పండి, దేనికోసం ఈ ప్రభుత్వం దేనికోసం ఇలా చేస్తున్నారు? మంచిది కాదండి, ఇది కరెక్ట్గా ఉండాలా? पेट्रोल नई हुकूमत आई जब से ये दिमाग ख़राब है. पेट्रोल नहीं है, सही कुछ भी है ही नहीं. चुपिच केसीआर को भिजा दिए, केसीआर को निकालने लगा दिए केसीआर. సో పెట్రోల్ వద్దామని అక్కడికి వెళ్ళాము, అక్కడ కూడా అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ క్రౌడ్ ఉంది. ఇంకా ఎక్కడైనా దొరుకుతుందా లేదో డౌటే. మరి 3 రోజుల వరకు పెట్రోల్ దొరకదని అంటున్నారు కదా? ఇప్పుడే తెలిసింది, జస్ట్ ఆఫీస్లో టాక్. ఇంకా నేను అలా వచ్చాను ఇంకా తీసుకుందామని. మరి ఇప్పుడు 3 రోజులు ఎలా గడుస్తుందని మీరు అనుకుంటున్నారు? దొరికితే ఓకే, లేదంటే బండి పెట్టేసి
పెట్రోల్ ఇంకా బస్కి రావాల్సిందే, లేకపోతే మెట్రోకి రావాల్సిందే. పెట్టడానికి అది లాక్కున్నాడు డబ్బులు. మొత్తం ఎంత తీసుకున్నాడండి? 100 రూపాయలు లాక్కున్నాడు. మీరు ఎంత కొట్టించుకుంటున్నారు? నేను 100 రూపాయలు కొట్టరని చెప్పాను. 100 రూపాయలు లాక్కోండి ఈ గొడవలో. ఇస్తే తీసుకుంటాను, నేను లేకపోతే మానేస్తాను మాట్లాడలేదు. నా దగ్గర లాక్కుని గుంజుకుని తీసుకున్నాడు డబ్బులు. నేను ఎత్త మామూలుగా ఎత్తుంటే తిరిగి ఎవరా భయ అంటే మాట్లాడలేదు, పట్టుకుని గొడవ ఆడుతున్నాడు. మీరు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారండి? 2 hours. అంటే ఇప్పుడు మీకు సడన్గా ఇలా స్ట్రైక్ అని చెప్పేసి ఇప్పుడు 3 రోజుల వరకు పెట్రోల్ దొరకదని చెప్పేశారు కదా, మీరు ఎలా అనుకుంటున్నారండి ప్రస్తుతానికి? ఏమనుకోవట్లేదు, ఇప్పుడైతే చాలా డీటెయిల్గా ఉన్నాయి. లిటరల్లీ 2 hours నుంచి వెయిట్ చేయించి పెట్రోల్ లేదు అంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ లేదంటున్నారు. అది డ్రామా జరుగుతుంది ఇక్కడ కూడా. అసలు ఎందుకు స్ట్రైక్? అసలు 1 घंटा हो गया पेट्रोल डलाने के लिए. नहीं प्रॉब्लम क्या है, किस वजह से हो रहा है? సరే ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారండి ఇక్కడ మీరైతే? ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా. అసలు మినిమం బండిలో ఎక్కడ బండి ఆగిపోయినా కూడా బాటిల్ పోయమన్నా కూడా పోసలేరు. మినిమం అన్న కామన్ సెన్స్ అంటే ఆగినాయి. మినిమం అంటే 2 days 3 days అంటున్నారు, ఒక 10 days అంటున్నారు. ఏంటిది పబ్లిక్ ఇట్లా చేసుకుంటూ కూర్చుంటే ఇంకా రేట్ కూడా అంతే ఉంది. మినిమం 110 రూపీస్ ఉంది. దాని గురించి ప్రభుత్వం దాని గురించి మాట్లాడితే సరిపోతుంది. మళ్ళీ ఇప్పుడు 2 days క్లోజ్ చేస్తుంది అనుకో, ఇంకా ఏం మాట్లాడాలో అర్థం అవ్వదు. మినిమం పబ్లిక్ చూడండి ఎంతమంది ఉండరు, ఎట్లుందో క్రౌడ్. 2 days బంద్ ఉంటే ఎట్లా చేస్తారు అనుకున్నారు? మరి ఇప్పుడు 2 days స్ట్రైక్ వల్ల మీకు ఏమైనా అంటే చాలా ఇబ్బందులు వచ్చాయి? చాలా ఇబ్బంది కదా. ఇప్పుడు అంటే నార్మల్గా ఇప్పుడు స్విగ్గీ జొమాటో వాళ్ళు డైలీ పేమెంట్ చేసుకుంటారు. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాడు ఎవడన్నా రోడ్డు మీద వెళ్తేనే కదా పైసలు వస్తాయి. ఇలాంటప్పుడు మినిమం కామన్ సెన్స్ లేకుండా 2 days 3 days క్లోజ్ చేసిరు అనుకో, పెట్రోల్ ఎలా వస్తుందండి? ఎలా వస్తుంది అనుకుంటారు? మినిమం అంటే ఒక రోజు అంటే ఇండియన్ ఆయిల్ అయినా భారత్ అయినా హెచ్పి అయినా పెట్రోల్ బంక్ ఒక్కరోజు మైనస్ అయితే ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల నష్టం వస్తుందో తెలుసా? అలాంటి 2-3 days క్లోజ్ చేసిరంటే పబ్లిక్ ఎంత నష్టపోతారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ జనాలందరూ ఇక్కడ గుంపులుగా చేరిపోయి పెట్రోల్ కోసం చాలా ఆకృతలుగా చెందుతున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పెద్ద వాటర్ క్యాన్స్తో పాటు పెట్రోల్ నింపుకోవాలని చూసిన వాటర్ బాటిల్స్ కానీ వాటర్ క్యాన్ కానీ ఏది దొరికితే వాటిలో బండ్లోనే కాకుండా వాళ్ళ బాటిల్స్లో కూడా నింపుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. వెయిటింగ్ న్యూస్ కూడా మొత్తం పాగలేపిండు పబ్లిక్ మొత్తం. మళ్ళీ ఒక న్యూస్ ఏమన్నా నువ్వు వెయిటింగ్ న్యూస్లో ఏం ప్రాబ్లం లేదు దాని గురించి అని అట్లయితే ఫ్రీ అయిపోతుంది. లేకపోతే ఇది పోదు, సిటీ మొత్తం చుట్టుకుంటుంది రోగం అంతా. ఎన్ని రోజులు నమ్మేస్తారు అందరూ. ఎన్ని రోజులకి సరిపడా పెట్రోల్ కొట్టించుకుంటున్నారండి? అయిపోయింది, లైట్ వచ్చింది, మాకు తెలియదు కదా ఇట్లా వస్తుందని. మరి 3 days వరకు స్ట్రైక్ బంద్ అని చెప్పేస్తున్నారు కదా, మీరు ఎన్ని రోజుల వరకు పెట్టించుకుంటున్నారు బండ్లోడి? ఇప్పుడు ఎంత దాంట్లో వచ్చేది 35-40 లీటర్స్ వస్తుంది, అంత ఫుల్ కొట్టించుకుంటాం. ఇంకేంది సార్ చెప్పండి సార్. ఇప్పుడు జనాలు ఇక్కడ చాలా ఎంతగానో వెయిట్ చేసి పెట్రోల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, మీరు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? నేను కూడా 1 hour అయింది. 1 hour తర్వాత ఇప్పుడు నేను వెయిట్ చేసిన, చాలాసేపు వెయిట్ చేసిన. అనుకోకుండా ఇప్పుడు సడన్గా పెట్రోల్ బంద్ 3 days బంద్ అని చెప్తే నేను సడన్గా వచ్చిన ఇక్కడే మా ఆఫీస్ పక్కకే. నేను పర్మిషన్ అడుగుకొని తీసుకొచ్చి ఇక్కడ ఫుల్ ట్యాంక్ చెప్పడం జరిగింది ఇప్పుడే. ఇప్పుడు 3 రోజులు బంద్ అంటున్నారు కదా, మీరు ఎన్ని రోజుల వరకు సరఫరా తీసుకుంటున్నారండి పెట్రోల్ మొత్తం? నేనైతే ఫుల్ ట్యాంక్ చెప్పించండి, అది వస్తుంది ఒక 3-4 days వస్తుంది. కొంచెం 5 days అయినా పర్వాలేదు మాకు. ఇప్పుడైతే సడన్గా చెప్పింది కాబట్టి, సడన్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మేము ఇక్కడ దగ్గర ఉన్న పెట్రోల్ బంక్లో వచ్చి రావడం జరిగింది. ఇక అది ఎందుకు బంద్ చేసారు ఏంటనేది మనకు తెలియదు. ఇంకా అప్డేట్ ఏం రాలేదు, మాకు తెలియదు. అయితే చేయించినాం నార్మల్గా. అయితే ఇప్పుడు 3 రోజులు బంద్ అని చెప్పేసి జనాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా. చాలా మంది కొట్లాడుకుంటున్నారు లైన్లో. అసలుకి అనుకోకుండా ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోయింది. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మళ్ళీ ఇంకా లైన్లో కొట్లాడుతూ చాలామంది లైన్ లేకుండా పోయింది. అసలు ఒకప్పుడు ఎట్లుండే నార్మల్గా వస్తుంది నార్మల్ డేస్లో, కానీ ఇప్పుడు మాత్రము చాలా రష్గా వచ్చేసి ఒకటేసారి రావడంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మావి చాలా ఇబ్బంది అయింది. నేను బి లైన్లో చాలా సేపటి నుంచి వెయిట్ చేసి మరీ వచ్చిన. అనుకోకుండా ఇప్పుడు ఫుల్ ట్యాంక్ అయితే ఇప్పించాను నార్మల్గా. ఇక మేబీ ఎన్ని డేస్ బంద్ ఉంటే తెలియదు మనకి. 3 days అని చెప్పారు. ఫ్యూచర్కి కొంచెం 4-5 days అయితే ఏం చేయలేము. ఆ పెట్రోల్ బంక్లో ఒక 1 hour వెయిట్ చేసా. అక్కడ పక్క వెళ్ళిన తర్వాత వాళ్ళు రోప్ వేసేసారు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చేసి ఏమో రోప్ వేసారు. మళ్ళీ యూటర్న్ తీసుకుని ఇక్కడ ఒక 1 hour, టోటల్ 2 hours వెయిట్ చేశాను నేను. అండ్ ఈ న్యూస్ లేదు ఏం లేదు, ర్యాండమ్ న్యూస్ వచ్చింది. ఇది ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఉండాలి, ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇట్లా వేసుకోనని సడన్గా అయింది ఇది. సో దిస్ ఈజ్ అన్ఎక్సెప్టబుల్. ఐ డోంట్ నో ఎవర్ హూస్ ద బేస్ ఫండమెంటల్ రీజన్ ఏం తెలియదు, కానీ ఇది అన్ఎక్సెప్టబుల్, సింపుల్ అన్ఎక్సెప్టబుల్. ఇది ఇప్పుడు ఎన్ని రోజుల తరబడి మీరు పెట్రోల్ కొట్టించుకుంటున్నారండి? నేను ఆ 2 days తర్వాత. ఇప్పుడు మనకి 3 days వరకు అని పెట్రోల్ బంక్ అని చెప్పేస్తున్నారు కదా, మీకు ఇప్పుడు ఏ విధంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు? ఏ విధంగా అంటే అంటే
ఇబ్బందులు పెట్రోల్ లేకపోతే మనకి చాలా పనులు ఆగిపోతా ఉంటాయి. అన్ని పని ఆగిపోతుంది మేడం, అన్ని లివింగ్ అయిపోతుంది. పెట్రోల్ ఈజ్ ఈక్వల్ టు ఆక్సిజన్. పెట్రోల్ లేదంటే అన్ని జీరో అయిపోతుంది. ఎసెన్షియల్ మేడం, ఇది ఇట్స్ అన్ ఎసెన్షియల్ కమోడిటీ. సో ఎసెన్షియల్ కమోడిటీ ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, ఇన్ఫర్మేషన్స్ కరెక్ట్గా కమ్యూనికేట్ చేయాలి. ఇబ్బంది అసలు రాకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాకప్ ప్లాన్స్ ఉండాలి. ఈ చాలా పెద్ద ఇబ్బంది ఇది, అన్నీ ఆగిపోతుంది. ఇప్పుడు మీకు ఇది సడన్గా తెలిసింది కదండి, మీకు ఏ విధంగా అసలు ఇది కరెక్ట్ కాదు మేడం, ఇట్లా చేయడము ఇది పద్ధతి కాదు. ఏదైనా సరే ముందు 2 రోజుల ముందు చెప్పాలి, అట్లా చెప్తే బాగుంటుంది, ఎవరైనా సర్దుకుంటారు. ఇప్పుడు చెప్తే రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళేటోళ్ళు, డ్యూటీలకి వెళ్ళేటోళ్ళు ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు 3 days వరకు బంద్ అని చెప్పేస్తున్నారు కదండి. ఆల్రెడీ 2 రోజులు సెలవులు వచ్చినాయి మధ్యలో, మళ్ళీ ఇప్పుడు కూడా ఇట్లా చేస్తే రేపటి నుంచి ఆఫీస్ సెలవు పెట్టాల్సి వస్తుంది. అందుకే ప్రాబ్లం అవుతుంది. రేపు ఎల్లుండి కూడా ఇట్లా ఉంటే మంచిగా ఉంటుంది. మీరు ఎన్ని రోజులకి సరిపడే పెట్రోల్ కొట్టించుకుంటున్నారు మేడం? ఎన్ని రోజులకి సరిపడే పెట్రోల్ కొట్టించుకుంటున్నారు? మేము ఒక 1000 రూపీస్ కొట్టించుకుంటాం అనుకుంటున్నాం, ఎందుకంటే అందరికీ రావాలి కదా. ఈ 4 daysలో సరిపడేటట్టు. We are waiting from 1 hour over there. Still now we are here, so we are getting many disturbance. Time is not there to us, and they are saying that 3-4 days we have to wait for the petrol. They are not doing any maintenance over to our public. We are getting very much problems to wait here. We are not having any time. We are doing job, so we are getting many problems during the బంద్ ఆఫ్ పెట్రోల్ పంప్. ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. దేని కొరకు 1-2 గంటలు అయింది. ఫుల్ ట్రాఫిక్ అవుతుంది, వెనకాల కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. ఇంకా 2 రోజులు ఇట్లా ఉంటుందంటే ఇది అంటే సడన్గా చెప్పేవారికి అంటే ఆఫీసెస్ వెళ్ళే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా. సో ఏదైనా ఇంటిమేషన్ ఇచ్చి అంటే దేనికోసం స్ట్రైక్ అనేది తీయడం క్లారిటీగా ఎవరికి తెలియదు కాబట్టి కొంచెం ఇంటిమేషన్ ఇచ్చి చెప్తే అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. పబ్లిక్ సఫర్ అవుతున్నారు. పెట్రోల్ అంటే మెయిన్ రీజన్ కాబట్టి కంపల్సరీ ఇంటిమేషన్ ఇచ్చే క్లోజ్ చేయాలి పెట్రోల్. మీరు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారండి? ఆల్మోస్ట్ 45 minutes అవుతుంది నేను వెయిట్ చేయబట్టి. ఇప్పుడు ప్రస్తుతానికి పెట్రోల్ కూడా లేవా అని చెప్పేసి ఇప్పుడు అందరినీ పంపించేస్తున్నారు. మీరే అనుకుంటున్నారు? సో పెట్రోల్ లేదు అంటే బ్రో ఏం చేయలేము, ఇంకా పెట్రోల్ లేదంటే ఏం చేస్తాం సార్. 3 days వరకు మరి ఏం చేస్తారండి? ఇప్పుడు పెట్రోల్ లేకపోతే మనకి ఏ పని కూడా అవ్వదు కదండి. అంటే మా దగ్గర అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వేరే ఫెసిలిటీ ఉంది, లేని వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఎలా అండి? హలో అండి. సార్ నిన్న సడన్గా స్ట్రైక్ అని చెప్పేసి పెట్రోల్ బంక్ అని చెప్పేసి 3 రోజుల వరకు అని అంటున్నారు, మీరేమనుకుంటున్నారు? ఇందులో చాలామంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారంటే నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను నిన్న. యాక్చువల్లీ పెట్రోల్ కొట్టించుకుందాం కదా అని డ్యూటీకి బయలుదేరాను. బట్ నాకు అర్జెంట్ పని ఉండడం వల్ల నేను డ్యూటీకి వెళ్ళిపోయి రిటర్న్లో పెట్రోల్ కొట్టించుకుందామని నాకు అప్పటిదాకా యాక్చువల్లీ తెలీదు. న్యూస్ అప్పుడే స్టార్ట్ అయింది. నేను సడన్గా వెళ్ళి పెట్రోల్ బంకులు చూస్తే జాతర లెక్క అండి పెట్రోల్ బంకులలో అయితే. ఆల్మోస్ట్ చెప్పాలంటే ప్రతి పెట్రోల్ బంక్ కూడా పెద్ద పెద్ద జాతరలు ఎట్లా చదువుతావు, ఒక ఎగ్జిబిషన్లు ఎట్లా చదువుతావు అట్లా కొనసాగింది. ఇందులో మాత్రం చాలా మరి వాళ్ళదే ప్రాబ్లం ఉందో మనకు తెలియదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 days అయితే బంద్ అని చెప్పారు. తర్వాత మళ్ళీ 4-5 అలా న్యూస్ వచ్చింది నార్మల్ యథావిధిగా సాగిపోతాయి అది అని చెప్పేసి. అయినా సరే అని చెప్పేసి పెట్రోల్ బంక్ల వాళ్ళైతే ప్రజలైతే ఇంకా నమ్మకం లేక గవర్నమెంట్ మీద మరి ఏదాని మీద నమ్మకం లేక మాత్రం పెట్రోల్ బంక్లు అయితే ఫుల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 5:36కి అన్ని పెట్రోల్ బంక్లు హైదరాబాద్లో క్లోజ్. నో స్టాక్. ఇంకా నాకు కూడా నిన్న మొత్తం రిటైన్ అయితే ఇప్పుడు పొద్దుగాల 8:30కి వచ్చాను ఇక్కడికి. ఇప్పుడు అయిపోయింది నాది. ఇప్పుడు టైం అయితే 10:30 ఆల్మోస్ట్ 11 అవుతుంది. ఇప్పుడు అయిపోయింది. ఇంతసేపు బాబుని వేసుకొని ఇక్కడ వెయిట్ చేసి ఇంకొకటి వచ్చి పవర్ పెట్రోల్ 116 యాక్చువల్లీ నిన్నటిదాకా రేటు. ఈరోజు 160 రూపీస్ ఈరోజు ఒకరోజు. ఈరోజు నుంచి 160 అంట. మళ్ళీ నార్మల్ పెట్రోల్ వచ్చి మధ్యాహ్నం 2కి వస్తుందంట. అది వస్తుందో రాదో కూడా గ్యారెంటీ చెప్పట్లేదు. అనుకున్నట్లయితే ఇప్పుడు పెట్రోల్ వ్యాన్ వచ్చే ఇంకా మళ్ళీ ఫుల్ స్టాక్లో వస్తుందని అంటున్నారండి. బట్ అది వస్తుందో లేదో ఎవరికి నమ్మకం అయితే లేదు. బట్ ప్రజలకు ఎవరికి నమ్మకం లేకనే చూడండి వస్తారు. అంతమంది ప్రజలు వెయిట్ చేస్తున్నారు. రోడ్లు తరబడి కార్లు బైకులు అన్నీ వెయిట్ చేస్తున్నాయి. కష్టం అండి ఇలా అయితే. ప్రభుత్వం కొంచెం చూసుకోవాలి సార్ ఇవన్నీ. సార్ నిన్న నుంచి స్ట్రైక్ అని చెప్పేసి జనాలు చాలా మంది వరకు వాటర్ క్యాన్ కానీ టీమ్స్ కానీ పెద్ద అన్నీ ఎత్తేసుకొని చేస్తున్నారు బైక్లో పెట్రోల్ కోసం అని చెప్పేసి. సార్ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందండి మరి? యాక్చువల్లీ నిన్న పెట్రోల్ పంపులు అన్నీ బంద్ ఉన్నాయని తెలిసి మేము ఎవరు పెట్రోల్ కొట్టించుకోలేదు. సరే ఈరోజు ఓపెన్ ఉన్నాయి, స్ట్రైక్ ఎత్తేసారని చెప్పారు కాబట్టి మళ్ళీ పెట్రోల్ పంప్లోకి వచ్చాము. ఇక్కడ పెద్ద లైనే ఉంది కానీ పెట్రోల్ వాళ్ళు మాకు నార్మల్ పెట్రోల్ కొట్టట్లేదు. XP 100 అని XP 95 అని అదే నార్మల్ పెట్రోల్ 109 చేంజ్ ఉంది కదా మాకు, కానీ ఇక్కడ 160, 180, 170 అని కొట్టి చెప్తున్నారు. అది కాకుండా ఓన్లీ క్యాష్ యాక్సెప్ట్ చేస్తున్నారు. కార్డు ఫోన్పేలు ఏవి యాక్సెప్ట్ చేయట్లేదు. పెట్రోల్ రేటు 160 రూపీస్ ఉంటుందండి. ఈ నార్మల్ బండ్లో మేము డైలీ కొట్టించేది 110, 109 ఉంటుంది.
కూడా వాళ్ళు 160 ఉంది, కొట్టిస్తే కొట్టించుకోండి లేకపోతే వెళ్ళిపోండి అని వాళ్ళు పెట్రోల్ యాజమాన్యం అలా చెప్తున్నారు. జనాలు అంటున్నారు గవర్నమెంట్ కూడా ముందు రోజులు 2 రోజులు ఇట్లా మాకు ఐడియా చెప్పుకుంటే మాకు కూడా ఒక పెట్రోల్ కొట్టించుకునే అవకాశం ఉంటుంది. ఇలా సడన్గా అనౌన్స్ చేసేసరికి ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి చాలా ఆందోళన చేస్తున్నారు. దాని గురించి మీ అభిప్రాయం? ఇప్పుడు ఏదైనా స్ట్రైక్ చేస్తున్నారంటే 1-2 డేస్ ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకుంటారు జనాలు కూడా. ఇప్పుడు సడన్గా పొద్దున 10 o'clock బంద్, అన్ని పంపులన్నీ బంద్ చేస్తున్నారు. పెట్రోల్ యాజమాన్యం ఎట్లా అంటే పెట్రోల్ ఉన్ని కూడా మా దగ్గర స్టాక్ లేదు అని బోర్డులు పెట్టేసి చాలా ఇబ్బందులు పెట్టారు ప్రజలు. అండ్ ఇక్కడ చూసుకుంటాం నార్మల్ పెట్రోల్ బంక్ మీద మొత్తం ఖాళీ అని చెప్పేసి కార్డులు పెట్టేసి ఎవరిని రానికుండా చేస్తున్నారు. అలాగే పెట్రోల్ కొంతమందికి దగ్గర ఉన్నా కానీ కూడా జనాలు తోసుకుంటూ వెళ్ళేసి చేస్తున్నారు. ఎంతవరకు న్యాయం అని మీరు అనుకుంటున్నారు? అదే అండి, ఇప్పుడు ఎంతవరకు న్యాయం అంటే ఇది ప్రజల్ని కష్టపెట్టడం చాలా వరకు అన్యాయం. కానీ వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి. ఇప్పుడు మేము స్ట్రైక్ చేస్తున్నాము, మీరు ముందే కొట్టించుకోండి అని చెప్తే ఎవరైనా ముందర తీసుకుంటారు. కానీ వీళ్ళు అలా కాదు కదా, సడన్గా చెప్పేసి ఇప్పుడు నిన్న మేము 2 గంటలు వెయిట్ చేసాము, పెట్రోల్ వేస్తున్నాం అన్నారు. వాళ్ళు సడన్గా స్టాక్ అయిపోయిందని చెప్పారు. మేము యాజమాన్యంకి వెళ్ళి అడిగితే మా దగ్గర ఉన్నా మేము పర్మిషన్ లేదు, ఆ పెట్రోల్ సిబ్బంది అంటుంది, పెట్రోల్ వేసే వాళ్ళు అంటున్నారు మా దగ్గర ఉన్నా మేము పై అథారిటీస్ వాళ్ళు వద్దంటున్నారు అని చెప్పి రిటర్న్ పంపించేసేయాలి. మీరు ఎన్ని రోజులకి పెట్రోల్ కొట్టించుకున్నారు? మేము 2 days అయిందండి పెట్రోల్ లేక. తిరిగి అంటే బాటిల్లో వాటిలో అడిగాం కానీ ఎక్కడ కొట్టమన్నారు. మాకు 1 day డ్యూటీ కూడా ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ఈరోజు వచ్చి చూస్తే 160 rupees per liter అమ్ముతున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నుంచి స్ట్రైక్ అని చెప్పేసి పెట్రోల్ మొత్తం క్లోజ్ చేసేసారండి నైట్ వరకు. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అని చెప్తున్నారు. మీరు పెట్రోల్ కొట్టించుకున్నానండి, ఇప్పుడే కొట్టించుకున్నాను. నేను చూశాను అంటే పెట్రోల్ బంక్ చాలా పెట్రోల్ బంక్ చూశాను కానీ అన్నీ బంద్ ఉన్నాయి. మరి స్ట్రైక్ ఉంది అని చెప్పారు కానీ చాలా మటుకైతే బంద్ ఉన్నాయి. ఇప్పుడైతే మళ్ళీ ఓపెన్ ఉందని చెప్పి ఇక్కడ కొట్టించుకొని పోతున్నాను. నేను ఎక్స్పెన్సివ్ ఉన్నాయని చెప్పేసి నార్మల్ పెట్రోల్ రేటు మధ్యాహ్నం కల్లా వస్తుందని చెప్తున్నారు. మీరు ఎక్స్పెన్సివ్గా ఎంత తీసుకుంటారు? అదే ఆలోచిస్తున్నాం మరి ఏంటి అనేది, చూస్తున్నాం మరి ఏమవుతుందో తెలియదు. అంతే, ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది అది. ఇంకా థ్యాంక్ యూ. సో మీకు ఇప్పుడు స్ట్రైకర్ నేను తెలిసింది కదండి, మీకు ఎలా ఇప్పుడు మీరు మళ్ళీ పెట్రోల్ కొట్టించుకున్నారు? అవునండి. ఈ స్ట్రైక్ రావడం వల్ల ఎంత ఇబ్బందులు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? చాలా ఇబ్బందులు అండి. 160 రూపాయలు పెట్రోల్ అంటండి, 160 రూపాయలు. ఇది ఘోరం అండి. ముందే ఇంటిమేషన్ ఉండాలి కదా, అది పబ్లిక్ చాలా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే 1 day ముందే చెప్తే ఎవరైనా ప్రిపేర్ అయ్యి ముందే పోయించుకొని ఉంటారు. 160 రూపాయలు రేట్ పెంచిన తర్వాత ఇలా చేయడం చాలా ఘోరమే. నిన్న బంకుల దగ్గర చూసుకుంటే జనాలు చాలా గుంపులుగా వచ్చేసి ఇంకా నేను మామూలు జనాలు కూడా ఫ్రీ పెట్రోల్ ఇస్తున్నారేమో అని చెప్పేసి అలా అనుకున్నారు. ఇప్పుడు సడన్గా స్ట్రైక్ అని చెప్పేసి పెట్రోల్ మా దగ్గర లేవని చాలామంది ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీరేమంటారు? ఇదైతే రాంగేనండి. ఇది ముందు కంపల్సరీ ఇంటిమేషన్ ఉండాలి, అనౌన్స్మెంట్ చేయాలి. పెట్రోల్ బంక్ స్ట్రైక్ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు సార్? అయితే లాభం ఏంటంటే మనకు 160 పోతుంది కదా, రేటు పెంచే పోతుంది, తక్కువ వేస్తలేదు కదా మనకు వచ్చే రేటుదే. 160 అంటారు, పవర్ పెట్రోల్ అంటున్నారు. ఆర్డినరీ పెట్రోల్ ఉందా లేదా చెప్తలేరు, లేదు ఇంతే పోస్తూ ఉంటున్నారు. ఆర్డినరీ పెట్రోల్ ఆఫ్టర్నూన్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు కదా, అది గ్యారెంటీ లేదు కదా, వస్తాను. నేను కూడా అదే అయిపోయారు. 2 గంటలకు అన్నారు, 3 గంటలకు అన్నారు, 5 గంటలకు అన్నారు, ఎప్పుడు సాధ్యం తక్కువ లేదు. వాళ్ళు ఇప్పుడు ఏదో అవసరం పోయించుకుంటారు. మీరు ఎన్ని రోజులకి సరిపడా పెట్రోల్ పోయించుకున్నారు? అది ఈ రోజు మాత్రం 200 పోయించుకున్నాను అంతే. నేను ఎక్కువ రేపు వస్తుంది కదా, మనకు దొరకదా, మళ్ళీ దొరకని వస్తువు కాదు కదా. ఎన్ని పనులు ఎన్ని రోజులు ఆపలేరు కదా. నిన్న పెట్రోల్ బంక్ స్ట్రైక్ అయింది కదండి, ఇప్పుడు కూడా ఇవాళ కూడా చాలా మంది జనాలు ఇక్కడ లైన్గా ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ బంద్ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారా? ఏంటంటే మేడం, ఇంతకుముందు నిన్న అయింది చాలా మంది ఇబ్బంది పడ్డారు. అలాంటి ప్రాబ్లం కాకుండా కేంద్ర ప్రభుత్వం కానీ స్టేట్ ప్రభుత్వం కానీ కొంచెం చర్యలు తీసుకొని దాని ప్రాబ్లం ఏదో సాల్వ్ చేసి అందరు పబ్లిక్ మంచి చేసి మంచిగా ఉంటారు. పెట్రోల్ రేట్స్ ఎట్లా ఉన్నాయండి? పెట్రోల్ రేట్ అంటే ఇంతకుముందు ఏదో ప్రైవేట్ పెట్రోల్ అని చెప్తున్నాడు ఆయన. ఇంతకుముందు మామూలుగా 180 రూపాయలు ఉంది, 160 రూపీస్ రేట్ అంటున్నాడు. మరి ఏదో అర్థం కావట్లేదు, ఏం పోస్తున్నాడా మరి ఏం పోస్తున్నా అర్థం కావట్లేదు. క్యాష్ ఒకటి తీసుకుంటున్నారు లేకపోతే ఫోన్పే జీపే ఫోన్పే లేదంటమ్మా, క్యాష్ తీసుకుంటున్నాడు, గూగుల్ పే లేదంటున్నాడు. క్యాష్ ఓన్లీ కార్డు తీసుకుంటున్నాడు. స్ట్రైక్ అయ్యే కంటిన్యూ అవకాశాలు ఉన్నాయండి? స్ట్రైక్ కంటిన్యూ అవకాశాలు ఉంటే పబ్లిక్ చాలా ఇబ్బంది పడతారమ్మా. నిత్యావసర సరుకులు కానీ అవి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. మనం ఏంటంటే ఏదో మన అవసరానికి కొద్దికి బండిలో తిరగకపోతే ఇబ్బంది అవుతుంది. మనం ఏదో 100-150 పెట్టి కంపల్సరీ తిరగాలి, తప్పదు. ఈ గరీబ్ వాళ్ళు ఏమన్నా కూరగాయలు కొనాలి కానీ దానికి ఇబ్బంది అవుతుంది. ట్రాన్స్పోర్ట్ వెహికల్ కదా, గుడ్స్ ఏమి చాలా ఇబ్బంది అయిపోతుంది. అలాంటిది కాకుండా ప్రభుత్వం కొంచెం తొందరలో దాన్ని ఏదో మరి ప్రాబ్లం ఏదో క్లియరెన్స్ చేస్తే అయిపోతుంది. కేంద్ర ప్రభుత్వంలో అంటున్నారు వాళ్ళు, మరి ఏమో అర్థం కావట్లేదు. సడన్గా ప్రాబ్లం అయింది అది మాకు కూడా అర్థం కాలేదు. నేను సాయంత్రం పూట మధ్యాహ్నం పొద్దున్నే నేను పోయించుకొని పోయినా పెట్రోల్. సాయంత్రం మళ్ళీ వచ్చేవారిని లైన్ అసలు పెట్రోల్ మాకు బంద్ చేశారు. నేను ఇంటికి వెళ్ళి తీసి చూస్తే ఏదో ధర్నా అంటే ఏందో అర్థం కాదంటే మాకు కూడా ఎందుకు ఇట్లా అయిందో పబ్లిక్ అయితే అర్థం కాలేదు. నాలో చాలామంది పబ్లిక్ అర్థం కాలేదు. ఏదో సాల్వ్ చేస్తే మంచిగా ఉంటారు.
ప్రభుత్వం అయితే మహిళలకి ఉచితంగా ఫ్రీ బస్ పెట్టేశారు కదండి. ఇప్పుడు మళ్ళీ మగవాళ్ళకేమో ఇప్పుడు పెట్రోల్ దగ్గర బాధలు పెడుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? దీంట్లో ఎట్లుందామంటే ఈ సైకిల్ ఇచ్చినప్పుడు అంటే లేడీస్కి అనేది ఫ్రీ పథకం పెట్టింది. ఇంతకుముందు బాగుండే. ఈ మాకు కూడా మగవాళ్ళు కూడా మరి ఫ్రీ పెట్రోల్ పెడితే మంచిగా ఉంటుంది కదా. వాళ్ళకి అంటే మేము కూడా ఓట్లు వేసినాం, మేము కూడా సమాజంలో ఉన్నాం, అందరికీ సమన్వయం చేయాలి. మరి వాళ్ళకి ఫ్రీ పెట్టినప్పుడు మాకు కూడా ఫ్రీ పెట్టండి, 50% డిస్కౌంట్ ఇవ్వండి పెట్రోల్, మాకు మంచిగా ఉంటుంది కదా. మేము కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మాకు కూడా ఒక 50% డిస్కౌంట్ ఇవ్వాలని కోరుతున్నాం మేము కూడా.